ఈ ఛానల్ నేను క్రియేట్ చేశాను. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మీకు నేను నా బ్రోని ఇంట్రొడ్యూస్ చేస్తాను. కమ్ అలాంగ్ విత్ మీ. Hey guys, good morning and welcome to my channel She Needs, and I am Renu. So as you can see, ee roju nenu vlog chestunanu. This is my first ever vlog on my channel. So ee roju vlog cheyadaniki oka speciality undi because I want to share a very important news with you all. I know mana She team chaala chinna team, but hopefully it will grow in the future. But ee happiness nenu meeto definitely share cheyalani anukunnanu. So please continue watching the vlog. Na vlog lo nenu meeku cheptanu what I am happy about, and I want you to be a part of it. And ఈ డే నేను ఇలాగా వ్లాగ్ చేయాలనుకుంటున్నాను నా ఛానల్లో, సో దట్ ఇఫ్ ఎవర్ ఐ వాంట్ టు చెరిష్ ఐ వుడ్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు మై వీడియో అండ్ నేను చూసి హ్యాపీ పడగలను. సో ఐ హోప్ మీరందరూ కూడా విష్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. సో ప్లీజ్ ఇగ్నోర్ మై బేర్ ఫేస్ అండ్ ఐఎమ్ స్టిల్ ఇన్ మై నైట్ క్లోత్స్. సో ఐ సీ యూ ఇన్ అ వైల్. బట్ అంతకంటే ముందు నా ఛానల్ మీకు నచ్చి, నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం. అండ్ ఐ సీ యూ ఇన్ అ వైల్. బై ఫర్ నౌ. హే గైస్, ఐఎమ్ బ్యాక్. సో ఇప్పుడు టైం అవుతుంది 2 o'clock in the afternoon. సో మార్నింగ్ నుంచి నేను ఒక యూట్యూబ్ వీడియో ఫిల్మ్ చేశాను అండ్ ఐ వాజ్ బిజీ ఆన్ సమ్ అదర్ వర్క్. సో అదేంటి అన్నది నేను కొంచెం సేపట్లో రివీల్ చేస్తాను. సో ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, బయటకు వెళ్ళే పని. సో అందు గురించి నేను రెడీ అవ్వబోతున్నాను. వీడియో ఫిల్మ్ చేసిన తర్వాత ఇంకా చిరాకు కనిపిస్తే నేను మళ్ళీ స్నానం చేశాను. సో ఐ టైడ్ మై హెయిర్ ఇన్ టు అ పోనీ బికాజ్ టుడే ఈజ్ మై బ్యాడ్ హెయిర్ డే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ మై మేకప్. Guys, so I got ready. That's my simple makeup. So by the way, నేను ఈ వీడియో natural light లో ఫిల్మ్ చేస్తున్నాను. So it feels so nice natural light లో ఫిల్మ్ చేయడం because you can see the true colors of the products. And while I was getting ready, నాకు Mama Earth courier receive అయింది which I ordered long back, and finally I got my Mama Earth parcel. And by the way, I got a face wash and a scrub from their Coco range. So నాది already face pack ఉంది నా దగ్గర. So I just wanted to try and also film a review video for you guys on my channel which will be coming up soon. So this is how it is. So now story time. సో ఓకే గైస్, నా ఫస్ట్ వ్లాగ్కి ఒక స్పెషాలిటీ ఉంది అండ్ ఒక రీజన్ ఉందని నేను మీతో చెప్పాను. సో ఐ వాంట్ టు షేర్ దాట్ రీజన్ అండ్ హ్యాపీనెస్ విత్ యూ. సో ద రీజన్ ఈజ్ we are moving into a new apartment. Yay! So yes guys, so it's revealed now. So మేము మా కొత్త ఫ్లాట్కి మూవ్ అవుతున్నాము. సో the place where we are living right now is a rented apartment. It's a 2 BHK apartment. So we got our own flat.
ఇక్కడ ఇప్పుడు మేము ఉండే ప్లేస్కి దగ్గరలోనే ఉందన్నమాట. సో గైస్ ఎట్ దిస్ పాయింట్ నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంది. ఐ ఆమ్ హ్యాపీ అండ్ ఆల్సో సాడ్ ఎట్ ద సేమ్ టైం. ఐఎమ్ హ్యాపీ బికాస్ వీఆర్ మూవింగ్ ఇన్ టు అవర్ న్యూ ఫ్లాట్. ఐఎమ్ సాడ్ ఎందుకంటే ఇల్లు నేను వదిలి వెళ్ళిపోవాలి ఫర్ ఎవర్, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్. నేను ఒక 6 years అట్ ఎ స్ట్రెచ్ ఉన్నాను అండ్ ఇది బయట వాళ్ళది ఏం కాదు, ఇది మా చుట్టాలదే అనమాట. సో ఐ నెవర్ ఫెల్ట్ ఇది నా ఓన్ హౌస్ కాదు అండ్ ఐఎమ్ నాట్ గన్ స్టే హియర్ ఫర్ ఎవర్, బికాజ్ ఏదన్నా ప్రతి ఒక్క కార్నర్ కొంచెం దగ్గరుండి అన్నీ చేసుకున్నా. సో ఐ హ్యావ్ దట్ అటాచ్మెంట్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా నేను ఈ ఇంట్లో ఉన్నప్పుడే నేను క్రియేట్ చేశాను, ఈ ఇంట్లోనే వీడియోస్ ఫిల్మ్ చేశాను అండ్ ఆల్సో పోస్ట్ చేశాను. సో ఐ థింక్ దీస్ ఆర్ ఫ్యూ మోర్ వీడియోస్ ఈ ఇంట్లో నుంచి. సో ఐ వాంట్ టు డెఫినెట్లీ క్యాప్చర్ ఆల్ దిస్ టు మేక్ మై మెమరీస్. సో యాజ్ ఐ వాజ్ సేయింగ్ ఈ ఛానల్ క్రియేట్ చేశానని, సో నాకు ఆ మెమరీస్ వచ్చినాయి అనమాట. దట్ ఈ ఛానల్ నేను ఏ రోజైతే క్రియేట్ చేశానో ఆ ముందు రోజు, ఐ మీన్ ఛానల్ క్రియేట్ చేసిన నెక్స్ట్ డేనే ఐ లాస్ట్ మై ఫాదర్. సో అది నాకు గుర్తొచ్చింది, విచ్ ఈజ్ మేకింగ్ మీ లిటిల్ ఎమోషనల్. సో గివ్ మీ టైమ్, ఐల్ జస్ట్ బీ బ్యాక్. Okay guys, so I'm back and I'm okay, I'm feeling better. So that's a kind of feeling I have towards this house and I'm definitely gonna miss it. But kotta intlo I'm gonna make new memories and I want all your wishes and blessings through comments lo mee wishes naku convey cheyandi and I'll definitely be happy to read them. So guys, ee roju date 29th July 2020 and గృహ ప్రవేశం 30th July 2020 early morning 4:40 ముహూర్తానికి ఉందన్నమాట. సో 30th July also happens to be my dad's birthday. ఆ రోజు మా డాడీ బర్త్డే అనమాట. సో ఇట్ ఫీల్ సో స్పెషల్. మా డాడీ బర్త్డే రోజు మేము గృహప్రవేశం చేసుకుంటున్నామని, బికాజ్ ఇది మేము ఒక 1.5 year నుంచి ప్లాన్ చేస్తున్నాం అనమాట. అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్ మేము ఒక సొంత ఇల్లు తీసుకుంటున్నామని చెప్పి. సో తన బర్త్డే రోజు మేము గృహప్రవేశం చేసుకోవడం ఇట్స్ అ బ్లెస్సింగ్ ఐ ఫీల్. సో డెఫినెట్గా తను హ్యాపీ పడుతూ ఉంటారు మా డాడీ పైనుంచి ఫర్ ష్యూర్. ఎర్లీ మార్నింగ్ ముహూర్తం కాబట్టి నేను చాలా త్వరగా లెగిసి రెడీ అవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే టైంకి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి పూజ. అండ్ మేమేం పెద్దగా ఫంక్షన్ లాగా ఏం చేయట్లేదు కన్సిడరింగ్ ది కరెంట్ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్, ఎందుకంటే గ్యాదరింగ్ ఎక్కువ అవ్వకూడదని చెప్పి. యాక్చువల్లీ వి వర్ ప్లానింగ్ సో బిగ్, చాలా మంచిగా చేయాలని చెప్పి, బట్ అన్ఫార్చునేట్లీ ఇలా అవ్వడం వల్ల చేయలేకపోతున్నాం అనమాట. అండ్ సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ లాక్డౌన్ వల్ల చాలా డిలే అయిపోయింది అండ్ అన్లాక్ అయిన తర్వాత కూడా వర్కర్స్ దొరకడం చాలా కష్టమైపోయింది అనమాట. సో పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి ఒక డేట్ అనుకోవడానికి కూడా చాలా టైం పట్టింది మాకు. సో అందు గురించి ఈ సిచ్యువేషన్లో రిస్క్ తీసుకోకూడదని చాలా తక్కువ మంది ఇన్వైట్ చేసాం, ఫర్ అబౌట్ 15 to 20 people మాత్రమే. సో కేటరింగ్స్ అన్నీ ఇచ్చాం, అన్ని పనులు అయితే అయిపోయినాయి. So guys, we are taking all safety measures, so nothing to worry about it. By the time you see this vlog, I think మేము ఆల్రెడీ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటాము. బికాస్ సో మార్నింగ్ నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా, మీకు వెనకాల కనిపిస్తున్న కార్టూన్స్లో అన్నీ సర్దాను, మిగతావన్నీ వేరే రూమ్లో ఉన్నాయి. సో ఇవన్నీ సర్దిన తర్వాత నేను ఒక యూట్యూబ్ వీడియో ఫిల్మ్ చేశాను నా బ్యాక్గ్రౌండ్తో. యాజ్ ఐ సైడ్ మీకు నేను నా బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను అండ్ ఐ నో మోస్ట్ ఆఫ్ యూ విల్ బీ షాక్డ్ లుకింగ్ ఎట్ దాట్. సో లెట్స్ గో. ఓకే గైస్, సో దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ హ్యావ్ డన్. సో ఇవన్నీ ప్యాక్ చేశాను నేను, ఇంకా కంప్లీట్ ప్యాకింగ్ అవ్వలేదు, ఇంకా చాలా ప్యాకింగ్ చేసేది ఉంది, చాలా పని ఉందన్నమాట ఇంకా పెండింగ్. సో అవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాను, బట్ ఐ నో ఐ విల్ గెట్ ఎగ్జాస్టెడ్ ఫర్ అ ఫ్యూ డేస్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు నేను మీకు నా బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. గెట్ రెడీ టు గెట్ షాక్. సో గైస్, దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. మీరు నా యూట్యూబ్ వీడియోస్లో చూసేది, బట్ దీన్ని నేను కొంచెం జుగాడ్ చేశాను అనమాట. సో ఏం చేశాను చూడండి అండ్ షాక్ అవ్వండి. సో గైస్, దిస్ ఇస్ మై వాల్పేపర్. సో ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. ఐ థింక్ ఇట్ ఈస్ ఫర్ 300 or సంథింగ్. సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ ఫస్ట్లీ నేను ఈ వాల్పేపర్ పెట్టాను అనమాట, లివ్ ఎవ్రీ మూమెంట్, లాఫ్ ఎవ్రీ డే, లవ్ బియాండ్ వర్డ్స్. సో ఇది పెట్టాను నేను ఫస్ట్. సో నేను ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టాను అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టిన తర్వాత నాకు ఫ్రేమ్లో సెట్ అవ్వట్లేదని అనిపించింది. సో అది కొంచెం పైకి వెళ్ళిపోయింది అనమాట. నా హైట్ ఏమో తక్కువ, ఇక్కడ వరకే వస్తుంది అండ్ ఫ్రేమ్లో సెట్ అవ్వట్లేదు. దెన్ ఐ రియలైజ్డ్ ఇది కాదు, దిస్ ఇస్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. దెన్ ఐ వెంట్ ఫర్ దిస్ బ్రిక్ సార్ట్ ఆఫ్ వాల్పేపర్ అమెజాన్ నుంచి. యాజ్ ఐ సెడ్, ఐ విల్ గివ్ యూ ద లింక్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్. సో ఇది పెట్టిన తర్వాత ఐ రియలీ లైక్ ద ఫీలింగ్, ఒక రా ఫీలింగ్, నిజంగానే బ్రిక్స్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట, విచ్ ఐ రియలీ లైక్ అ లాట్. అండ్ దీంతోనే మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ నేను చేశాను. ఓకే గైస్, సో దట్స్ మై బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్. సో యు నో వాట్, నేను నా బ్యాక్గ్రౌండ్లో నుంచి మాట్లాడతాను ఫర్ ద లాస్ట్ టైమ్ అండ్ ఐల్ టెల్ యూ వై. సో నా ఫ్రేమ్ సెట్ చేసుకుంటాను అండ్ ఐల్ బీ రైట్ బ్యాక్. So guys, my frame is set and this is my background as you can see and you see in my YouTube videos. So నేను ఈ ఫ్రేమ్లో ఉండి మాట్లాడతానని ఎందుకు చెప్పాను ఫర్ ద లాస్ట్ టైం అని అంటే, ఈ వీడియోలోనే నేను ఈ వాల్పేపర్ ఈ వాల్ నుంచి తీసేయబోతున్నాను అనమాట. బికాస్ ఈ ఇంట్లోకి మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు కదా, సో ఇది ఇలా ఒక ప్యాచ్ లాగా పెట్టుంటే డజంట్ గివ్ అ గుడ్ ఫీలింగ్. సో అందు గురించి ఈ వీడియోలోనే నేను తీయబోతున్నాను.
సో ఈ బ్యాక్గ్రౌండ్లో నా ఇన్స్టాగ్రామ్ ఐజీటీవీ కోసం కొన్ని లిప్స్ వాచెస్ వీడియో చేశాను. సో అవి తొందరగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్లో. సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్ షీ నీడ్స్ బై Renu Suri అండ్ దట్స్ మీ Renu Suri. సో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నా హ్యాండిల్ మెన్షన్ చేస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో మీ దేర్ అండ్ ఇట్స్ ద టైమ్ టు టేక్ దిస్ వాల్పేపర్ ఆఫ్ ది వాల్. సో లెట్స్ డూ దాట్. Okay guys, let's do this together. It feels really so painful and heartbreaking ఇవన్నీ తీయడానికి, బికాజ్ ఇది కొని నేను ఎంతో ప్రేమగా తీసుకొచ్చి పెట్టాను నా వీడియోస్ కోసం. సో ఐ హ్యావ్ టు డూ ఇట్ అండ్ వేరే ఆప్షన్ లేదు. ఐ హ్యావ్ టు డూ దిస్. సో ఫస్ట్లీ నేను ఇత్తిస్తాను, ఆ తర్వాత ఇత్తిస్తాను. సో లెట్స్ డూ దాట్. ఓకే గైస్, సో నేను బయట మెట్ల మీద వచ్చి కూర్చున్నాను బికాజ్ బయట చాలా పెద్ద వర్షం పడుతుంది అండ్ ఇంట్లో కరెంట్ పోయింది. సో ఐ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఫిల్మింగ్ దిస్ వీడియో. ఐ డోంట్ నో ఈ వర్షం ఎప్పుడు తగ్గుద్దో, బికాజ్ యాజ్ ఎ సైడ్ నాకు బయటకు వెళ్ళే పని ఉంది. సో కొంచెం తగ్గినా కానీ నేను తొందరగా వెళ్ళిపోతాను అండ్ మీకు వర్షం ఎలా పడుతుందో చూపిస్తాను. యూజువల్గా నాకు వర్షం అంటే చాలా ఇష్టం, కానీ పని ఉన్నప్పుడు బయటకు వెళ్ళే పని ఉన్నప్పుడు ఇలా వర్షం పడుతుందని కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది. బట్ ఐ విల్ షో యూ వర్షం ఎలా పడుతుందో చూడండి. సో గైస్, వర్షం తగ్గింది అండ్ బయటకి నేను స్టార్ట్ అవ్వబోతున్నాను. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం మీకు నేను నా బ్రోని ఇంట్రొడ్యూస్ చేస్తాను. కమ్ అలాంగ్ విత్ మీ. సో గైస్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మై లైటింగ్. వర్షం పడుతుంది కాబట్టి కొంచెం మబ్బుగా ఉంది. సో నా బ్రదర్ని ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పాను కదా, లెట్స్ హ్యావ్ అ లుక్. నా బ్రదర్ని కలవండి. సో గైస్, మీట్ మై బ్రో, మై స్కూటీ పెప్ ప్లస్. సో ఇది నా బండి అనమాట, నా చిన్న బండి. సో ఇది నేను నా బ్రదర్ అని పిలుస్తాను. సో నేను నా స్కూటీని నా బ్రో అని పిలుస్తానమాట ముద్దుగా, బికాజ్ ఐ రియలీ లవ్ మై బ్రో, మై స్కూటీ. సో బ్రో అని ఎందుకంటానంటే యాజ్ ఎ బ్రదర్ ఒక సిస్టర్ని ఎంత కేర్ఫుల్గా తీసుకొచ్చి మంచిగా కేర్ఫుల్గా చూసుకుంటారు. నా బండి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా ఇంటికి తీసుకొచ్చుద్ది. సో అందు గురించి ఐ కాల్ మై బైక్ బ్రో. ఇప్పుడు నేను బయటికి స్టార్ట్ అవుతున్నాను. వర్షం ఇంకా పడుతూనే ఉంది, మళ్ళీ పెరిగింది. సో ఐ డోంట్ కేర్ అట్ దిస్ పాయింట్. సో నేను స్టార్ట్ అవ్వబోతున్నాను. సో ఐ రీచ్ బ్యాక్ హోమ్ అండ్ దెన్ మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫర్ నౌ. ఓకే గైస్, ఐఎమ్ బ్యాక్ హోమ్. నేను వెళ్ళిన పని అయిపోయింది. సో నేను నా బ్రోతో వెళ్ళలేదు, నేను క్యాబ్ తీసుకొని వెళ్ళాను బికాజ్ ఇంకా వర్షం తగ్గట్లేదు, అలానే పడుతూ ఉంది. సో ఇప్పటికి ఇంకా పడుతూనే ఉంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై బెస్ట్ ఫ్రెండ్ టు కమ్ హోమ్ అలాంగ్ విత్ హర్ ఫ్యామిలీ. పిల్లలు కూడా వస్తున్నారు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడికే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ద మెయిన్ రీజన్ ఈజ్ టు షేర్ ది హ్యాపీనెస్ విత్ యూ అండ్ ఆల్సో నా బ్యాక్గ్రౌండ్ గురించి అంతా చెప్పాలని అనుకున్నాను. So I'll see you guys in my next video. Until then, stay happy, stay safe, and also don't forget to be beautiful because it's your right. Bye.